అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేకుండా ఉందని ప్రభు యొక్క కృపావార్తను విందాం రండి. ఈరోజు మనం చూసినట్టయితే బేస్తవారము 27వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం. ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేకుండా ఉందని ప్రభు యొక్క కృపావార్తను విందాం రండి. మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో ఈరోజు నిర్గమాకాండము 19వ అధ్యాయము 6వ వచనం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. నిర్గమాకాండం 19వ అధ్యాయము 6వ వచనము. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందిరని చెప్పుము. నీవు ఇశ్రాయేలీయులతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే రాయబడినటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేకుండా. ఏంటి మాట అంటే, మీరు నాకు పరిశుద్ధమైన జనముగా ఉందురు అని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. పరిశుద్ధమైన జనముగాను ఉందురని ప్రభు మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈరోజు మనం దేవునికి ఒక మాటలో చెప్పాలంటే, అంటే మనము ప్రభు మాట్లాడుతున్నాడు, మీరు నాకు పరిశుద్ధమైన జనముగా ఉందురు అని మాట్లాడుతున్నాడు. అయితే మనము ఎప్పుడు పరిశుద్ధమైన జనముగా ఉంటామంటే, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే దేవుని దృష్టిలో పరిశుద్ధమైన జనముగా మనం ఎప్పుడు చేయబడతాము, ఎప్పుడు పరిశుద్ధమైన వారుగా పరిశుద్ధమైన జనముగా దేవుని దృష్టిలో ఉంటామంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిలో మొదటి మాటను చూసినట్టయితే నిర్గమాకాండము 19వ అధ్యాయం 5వ వచనం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన మీరు సమస్త దేశ జనులలో నా స్వకీయ సాంపాద్యమగుదురు. కాబట్టి ఇక్కడ మొదటి మాటను మనం చూస్తున్నాం. మనము అంటే ఎప్పుడు పరిశుద్ధ జనముగా చేయబడతాము, ఎప్పుడు పరిశుద్ధ జనముగా ఉంటాము ఆయన కొరకు అంటే మొదటి మాట ఇక్కడ రాయబడుతుంది. నిర్గమాకాండం 19వ వచనంలో నా మాట అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడండి? నా మాట. అంటే మనం ఎప్పుడైతే ప్రభువు మాట ఎడల మన కన్నులు ఎత్తుతామో, మన చెవులు పెడతామో, ప్రభు మాట్లాడేటప్పుడు మనం చెవులారా ఎప్పుడైతే వినడానికి ఇష్టపడతామో, ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైతే మన చెవులు ప్రభు వైపు ఉంటాయో అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే పరిశుద్ధ జనంగా చేయబడుతూ వస్తాం. అంటే మన వినికిడి ప్రభు వైపు ఉండాలి. మన వినికిడి ఎలా ఉండాలండి? ప్రభు వైపు ఉండాలి. అంటే ప్రభు వైపు మన మనసు ఉండాలి. చూడండి, మన వినికిడి ప్రభు వైపు ఉందన్నప్పుడు మన మనసు కూడా ప్రభు వైపు ఉంది. అంటే మన చెవులు దేవుని యొక్క మాట యందు లక్ష్యం ఉంచాలి. ఎప్పుడైతే దేవుని మాట యందు మన చెవులు లక్ష్యం ఉంచుతాయో, దేవుడు మాట్లాడుతుంటే ఆ మాట మీద ఎప్పుడైతే మన చెవులు పెడతామో అప్పుడు మన మనసు కూడా ఆ మాటల మీదకి వెళ్తాయి. అప్పుడు మన యొక్క ఆలోచనలు కూడా ఆ మాట మీదకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే మన మనస్సు, మన ఆలోచనలు, మన మాట దేవుని మాట వైపు మన చెవులు పెడతామో అప్పుడు మారిపోతాయి. కానీ ఇక్కడ మొదటిగా మనం పరిశుద్ధ జనముగా ప్రభు కొరకు ఎప్పుడు చేయబడతామంటే మన చెవులు దేవుని మాట వైపు పెట్టినప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు తన స్వరాన్ని మనకు వినిపిస్తున్నప్పుడు, దేవుడు తన వాక్కును మనకు వినిపిస్తున్నప్పుడు మన చెవులు దేవుని వైపు ఉండాలి. ఎప్పుడైతే దేవుని వైపు మన చెవులు ఉంటాయో, ఎప్పుడైతే మన చెవులు దేవుని మాట మీద పెడతామో అప్పుడు మన చెవులు విన్నటువంటి మాటలను బట్టి అవి మన హృదయంలోకి రావటం ద్వారా మనం పరిశుద్ధ జనముగా చేయబడతాం. ఇది మొదటిది. ఇక రెండో విషయాన్ని మనం చూసినట్టు ప్రియులారా, నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనంలోనే మరొక మాట ఉంది. నేను చదువుతున్న చూడండి. కాగా మీరు నా మాట శ్రద్ధగా, అంటే శ్రద్ధ కలిగి ఉండాలి, శ్రద్ధగా వినాలి. అయితే ఇక్కడ రాయబడిన మాట శ్రద్ధ కలిగి ఉండటం. కానీ ఎప్పుడైతే మనం శ్రద్ధ కలిగి ఉంటామో అప్పుడు మన జీవితాల్లో మనం పరిశుద్ధ జనంగా చేయబడుతున్నాం. శ్రద్ధ కలిగి ఉండటం ప్రాముఖ్యత. ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఉంటాం అప్పుడు మన జీవితాలకు ఎంతో క్షేమం ఉంటుంది. మలాకి గ్రంథంలో పెట్టుకుంటే 4వ అధ్యాయము మీకా గ్రంథంలో 4:12 రాయబడుతూ వచ్చింది. దేవుని సన్నిధికి రావడానికి మనం శ్రద్ధ కలిగి ఉండాలంట. అంటే ప్రియులరా, మనం ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఉంటామో దేవుని ఎడల, దేవుని మాట ఎడల, దేవుని యందు, దేవుని మీద ఎప్పుడైతే మనం శ్రద్ధ కలిగి ఉంటామో, దేవుని ఎడల ఎప్పుడైతే మనం శ్రద్ధ కలిగి ఉంటామో అప్పుడు మనం పరిశుద్ధ జనముగా చేయబడుతూ వస్తాం. ఒకటి, దేవుని మాట యందు మన చెవులు పెట్టినప్పుడు ఆ మాటలు మన చెవులోకి రావడం ద్వారా మన హృదయంలోకి వస్తాయి. కాబట్టి అప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి? పరిశుద్ధ జనంగా చేయబడుతున్నాం ఆ దేవుని మాటలు మనలోకి రావడం ద్వారా. రెండోదిగా చూసినట్టే, అంటే చెవి వినటం ద్వారా మనలోకి రావడం ద్వారా పరిశుద్ధ జనంగా చేయబడుతున్నాం. రెండోదిగా శ్రద్ధ కలిగి ఉండటం ద్వారా, అంటే దేవుడన్నా, దేవుని సన్నిధి అన్నా, దేవుని యొక్క కార్యాలన్నా, దేవుని యొక్క పరిచర్య అన్నా, దేవుని విషయాలన్నా ఎప్పుడైతే మనం శ్రద్ధ కలిగి ఉంటామో, దేవుని ఎడల, దేవుని వాక్కు ఎడల ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో దేవుని కొరకే పరిశుద్ధ జనముగా, పరిశుద్ధ సమాజంగా చేయబడుతూ వస్తుంది. ఇది రెండు. మూడోదిగా చూసినట్టే రండి దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం.
నేను చదువుతున్నా. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినట్లు మీరు సమస్త దేశంలో నాకు స్వకీయ సాంపద్యమగుదురు. కానీ మూడో మాట ఏంటంటే ఆయన నిబంధనను అనుసరించాలి. ఏం చేయాలండి? అనుసరించాలి. అంటే ఈ రోజుల్లో మన జీవితాలు ఆయన నిబంధన అనుసరించేది తక్కువైపోయింది. చాలామంది యొక్క క్రైస్తవ జీవితంలో, చాలామంది యొక్క విశ్వాస జీవితాలు ఎలా ఉందంటే దేవుని యొక్క నిబంధన అనుసరించలేకపోతున్నాం. అంటే మన జీవితంలో మనం వెళ్తున్నాము, మనం ముందరకు వెళ్తున్నాము, మనం నడుస్తున్నాం, కానీ దేవుని యొక్క నిబంధన మనం అనుసరించలేని జీవితం ఉంది. అంటే మనం అనుసరిస్తున్నవేంటి? అనుసరిస్తున్న పాపాన్ని అనుసరిస్తున్నామా? లోకాన్ని అనుసరిస్తున్నామా? శరీరాన్ని అనుసరిస్తున్నామా? శరీర క్రియలను అనుసరిస్తున్నామా? ఈరోజు ప్రతి మనిషి కూడా తను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని ప్రభు యొక్క నిబంధన అనుసరించాలి. ఎప్పుడైతే మన జీవితంలో మనం ప్రభు యొక్క నిబంధన అనుసరిస్తామో, ఎప్పుడైతే ఆయన నిబంధన అనుసరించుకుంటూ వెళ్తామో, అప్పుడు మన జీవితంలో మనం పరిశుద్ధ జనముగా చేపడుతూ వస్తాం, పరిశుద్ధ సమాజంగా చేపడుతూ వస్తాం. కానీ మూడో కోణం ఏంటంటే మనం మన జీవితాల్లో ఆయన నిబంధనను అనుసరించాలి. మన సిలువనెత్తుకుని ఎప్పుడైతే మనం ఆయన నిబంధన అనుసరిస్తామో అప్పుడు పరిశుద్ధ జనముగా, పరిశుద్ధ సమాజంగా మనం చేయబడుతూ వస్తాం. ఇది మూడో మాట. ఇక నాలుగో విషయాన్ని మనం చూద్దామండి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనం. నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనంలోనే మరొక మాట ఉంది. ఇక్కడ ఆయన చూసినట్టయితే నా నిబంధన అనుసరించి, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల, అంటే దేవుని యొక్క నిబంధనని అనుసరిస్తే ఏం చేయాలి? నడవాలి. ఒకటి, మన జీవితాల్లో మనము ఎప్పుడు పరిశుద్ధ జనముగా చేయబడతామంటే, ఒకటి ఆయన మాట మన చెవిలో పడి మన హృదయంలోకి వచ్చినప్పుడు. రెండు, మనం దేవుని ఎడల శ్రద్ధ కలిగి ఉండం, దేవుని మాట్లాడలే కానీ దేవుని ఎడల. మూడోదిగా మన జీవితంలో ఆయన నిబంధన అనుసరించినప్పుడు. నాలుగోదిగా చూడగా ఆయన నిబంధనానుసారముగా మనం నడిచినప్పుడు. ఎప్పుడండి? ఆయన నిబంధనానుసారంగా, అంటే ఆయన ఏ నిబంధన అయితే మనతో చేశాడో వాటికి అనుసంధమైన విధానం మనం నడవాలి. అనుసరించడం వేరు, వాటి ప్రకారం నడవటం వేరండి. ఎప్పుడైతే మనం నిబంధనానుసారంగా మనం నడుస్తామో, ఆ నిబంధనానుసారమైన విధానంలో ఎప్పుడైతే వెళ్తామో, ఆ నిబంధనానుసారంగా మనం ఎప్పుడైతే ముందుకు నడుచుకుంటూ వెళ్తామో అప్పుడు మన జీవితంలో ఎలా ఉంటాయంటే పరిశుద్ధ జనంగా చేయబడతాయి. దీన్ని బట్టి మనం గమనించాల్సిన నాలుగో కోణం ఏంటంటే దేవుని యొక్క నిబంధనానుసారంగా మనం నడవాలి. దేవుని నిబంధన ఎలా వెళ్తుందో, దేవుని నిబంధన ఎలా నడుస్తుందో, దేవుని నిబంధన ఎలా ముందరకు వెళ్తుందో అలా మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మన జీవితాలకు ఆశీర్వాదాలు, దీవెనలు ఉంటాయి. ఇది నాలుగో మాట. నాలుగో మాట ఏంటండి? ఆయన నిబంధన అనుసరించి మనం నడవాలి. అప్పుడే మనము దేవునికి పరిశుద్ధ జనముగా చేయబడుతూ వస్తాం. ఒకటి, ఆయన మాట మన చెవిలో నుండి మన హృదయంలోకి రావాలి, అప్పుడు పరిశుద్ధ జనముగా హృదయంలోకి రావడం చేయబడతాం. రెండు, శ్రద్ధ కలిగి ఉండాలి ఆయన మాటలు యందు, ఆయన యందు, అప్పుడు మనం పరిశుద్ధ జనంగా చేయబడతాం. మూడు, ఆయన నిబంధనని మనం అనుసరించినప్పుడు పరిశుద్ధ జనంగా చేయబడుతూ వస్తాం. నాలుగోదిగా చూడగా ఆయన యొక్క నిబంధనానుసారంగా నడిచినప్పుడు, అంటే ఆయన నిబంధనానుసారంగా ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మనం పరిశుద్ధ జనంగా చేయబడుతూ వస్తాం. ఆయన నిబంధనానుసారంగా ఎప్పుడైతే మనం నడమో, ఆయన నిబంధనలో అంటే ఆయన మార్గంలో ఎప్పుడైతే మనం నడమో అప్పుడు పరిశుద్ధ జనంగా చేయబడలేం. ఇది నాలుగో మాట. ఇక ఐదో విషయాన్ని మనం చూద్దారండి. ఐదో మాటను మనం చూసినట్లయితే నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వచనంలోనే మరొక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, నా మాటను శ్రద్ధగా విని, అంటే వినటం ప్రాముఖ్యత. ప్రియులారా, ఆయన గురించి వినే కోణాలు మన జీవితాల్లో ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రభుని గురించి ఎప్పుడైతే ఇంట్రెస్ట్గా, అంటే శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి వింటామో అప్పుడు మన జీవితాలకు ఏమైంది? పరిశుద్ధ జనంగా మనం చేయబడతాం. మనం వినేవి ప్రభుని గురించి వినాలి. వినుట క్రీస్తు గురించినైతే అది మనకు మేలే. వినుట క్రీస్తుని గురించి మనం వినాలి. కానీ మనం వినేది ఎలా ఉంటుందంటే పాపముల గురించి, లోకముల గురించి ఎక్కువ వింటాం. అంటే శరీరాశులు, నేత్రాశుల గురించి ఎక్కువ వింటాం, పాపముల గురించి ఎక్కువ వింటాం, అపవిత్రమైన వాటి గురించి ఎక్కువ వింటాం. తద్వారా మన జీవితాలు నష్టం వస్తాయి. కానీ ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మించి లేకుంటుందని ప్రభు యొక్క కృపావార్తను వింటున్న మన జీవితాల్లో మనం పరిశుద్ధ జనంగా ఎప్పుడు చేయబడతామంటే ఐదోదిగా ఆయన గురించి మాత్రమే మనం విన్నప్పుడు. ఆయన గురించినటువంటి లేఖన భాగాలు ఎక్కడా కూడా తప్పుగా లేవు. ఆయన గురించినటువంటి లేఖన భాగములు ఎక్కడా కూడా అపవిత్రమైనగా లేవు, అన్ని పవిత్రమైనవి కూడా ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటంటే దేవుని గురించి మనం వినాలి. ఆయన గురించి మనం విన్నప్పుడు మనం ఆయన యొక్క పరిశుద్ధతలోకి వస్తాం. అప్పుడే మనము పరిశుద్ధ జనముగా చేయబడుతూ వస్తాం. ఎప్పుడైతే మనం దేవుని గురించి వినమో, ఎప్పుడైతే దేవుని గురించి మన మాటలు, మన ఆలోచనలు వినేటట్టు ఉండవో అప్పుడు మనం పరిశుద్ధమైన జనముగా చేయబడం. అప్పుడు మనం పరిశుద్ధమైన జనముగా చేయబడం. ఎప్పుడైతే వింటామో అప్పుడు పరిశుద్ధమైన జనంగా ఉంటాం. వినకపోతే పరిశుద్ధమైన జనంగా ఉండం.
కాబట్టి ప్రియులారా, బైబిల్ రాయబడుతూ వచ్చింది, మీరు నాకు పరిశుద్ధమైన జనముగా ఉందుదురు అన్నాడు. మనం ఆయనకు పరిశుద్ధ జనముగా ఉంటాము అని ప్రభు అంటున్నాడు. మనం ఆయనకు ఎప్పుడు పరిశుద్ధ జనముగా ఉంటామంటే, ఒకటి ఆయన మాట మన చెవిలో పడి మన హృదయంలోకి వచ్చినప్పుడు, 2 ఆయన ఎందుకని ఆయన మాటలు ఎందుకు శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు, 3 ఆయన నిబంధన అనుసరించినప్పుడు, 4 ఆయన నిబంధనానుసారంగా నడిచినప్పుడు, 5 ఆయన మాటలు విన్నప్పుడు. అంటే ఆయన యొక్క విధానం, ఆయన పరిశుద్ధమైన మాటలు విని పరిశుద్ధమైన జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మనలో, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన మాటలు పరిశుద్ధమని, ఆయన లేఖన భాగాలు పరిశుద్ధమని, ఆ పరిశుద్ధమైన విధానాన్ని మనం విన్నప్పుడు మనం పరిశుద్ధులుగా చేయబడతాం. కాబట్టి దేవునికి పరిశుద్ధమైన జనముగా మనం చేయబడతాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఉదయకాలం పడకల మించి లేకుండానే మనం కూడా మన జీవితాల్లో ఆయన మాట మన హృదయంలోకి రావాలి. ఆయన గురించి శ్రద్ధగా మనం వినాలి. ఆయన నిబంధన అనుసరించాలి. ఆయన నిబంధనానుసారంగా నడవాలి. ఆయన మాటల ప్రకారం, అంటే పరిశుద్ధమైన మాటల ప్రకారం మనలో పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. అప్పుడే మనం దేవుని కంటే మీరు నాకు పరిశుద్ధ జనంగా ఉంటానన్నారు. ఎప్పుడైతే ఈ 5 అంతరాల అనుభవం మన జీవితాల్లోకి వచ్చిందో అప్పుడు మనం ఆయనకు పరిశుద్ధ జనంగా ఉంటాం. అట్టి పరిశుద్ధ జనంగా మనం ఉండటం కొరకై ఈ 5 అంతరాల అనుభవం మనం కలిగి ఉన్నట్లు ప్రభు మన సాయించను గాక ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన వాక్యానికై వందనాలు. వెత్తబడినటువంటి వాక్యమును దీవించి ఆశీర్వదించి మీకు పరిశుద్ధమైన జనముగా, మీకు సొత్తైన ప్రజలుగా మీ కొరకు ఉండేవారుగా సిద్ధపరచండి. మీరు నాకు పరిశుద్ధమైన జనముగా ఉందుదురు అన్నారు. దేవా, మీ మాట మా హృదయంలోకి వచ్చినప్పుడు, మేము శ్రద్ధ కలిగి ఉన్నప్పుడు, మా జీవితాలు మీ నిబంధన అనుసరించినప్పుడు, నిబంధన అనుసారంగా నడిచినప్పుడు మా జీవితాలు ప్రభా పరిశుద్ధమైన మీ మాటలు మా జీవితాల్లోకి వచ్చి మాలో పరిశుద్ధత ఉన్నప్పుడు మేము మీకు పరిశుద్ధమైన జనముగా ఉంటాం. అట్టి పరిశుద్ధమైన జనముగా ఉండటం కొరకై ఈ 500 ఆశీర్వాదం ఈ రోజు నాకు అవసరం. నేను నీ పరిశుద్ధమైన జనంలో నేను కూడా ఉండాలి, నీ స్వకీయ సాంపద్యంలో. అట్లు నీ పరిశుద్ధులతో పాటు పరిశుద్ధమైన జనాంగంలో నన్ను కూడా ఉంచడం కొరకై ఈ 500 అనుభవం ఈ ఉదయం పడకాల మీద నుంచి లేకుండానే ప్రభు యొక్క కృపావర్తి ఉంటున్న నాకు ఈ 500 అనుభవాన్ని దయచేయమని, మాకు నిమ్మని ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికి కూడా మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామం పేరిట మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.